నా ఇంటి ముందర తొడగొట్టి నాకు గాజులు పూలు చీర పెట్టిపోయిన వ్యక్తి అమ్మాయి. ఆమెనా? నాకు అమ్మాయికి ఏం సంబంధం, నా గురించి అమ్మాయికి ఏం తెలుసు? ఒక మినిస్టర్ గా నేను ఉన్నప్పుడు నా ఇంటి ముందు చేశారు. అవును, నాకెంతసేపు వీళ్ళని ఏదైనా చేయాలనుకుంటే ఆ రోజు పోనీలే పాపమని వదిలేసా. మళ్ళీ ఇంకోసారి ఏం చేసింది, నా దిష్టి బొమ్మని తగలబెట్టి చెప్పుతో కొడుతూ మాట్లాడింది. అవును, చూసాం. ఈ రోజు ఏమైంది నీ పరిస్థితి? నువ్వు ఎవరి కోసమైతే ఎగిరెగిరి మాట్లాడావో వాళ్ళే నిన్ను పార్టీలోంచి సస్పెండ్ చేసి కరేపాకులాగా తీసి పడేశారు. నీతో మాట్లాడించుకొని నీతో అందరినీ తిట్టించుకొని పని అయిపోగానే కరివేపాకులాగా తీసి పడేశారు. సో ఈ రోజు జనసేనలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సింది అది. ఎగిరెగిరి పడితే ఆ అమ్మాయికి పట్టిన గతే మీకు. దేవుడు అనేవాడు ఉన్నాడు. అనవసరంగా ఒక మహిళని కళ్ళ నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు, బయటికి కూడా రాలేకుండా లోపల పెడతాడు. అది తెలుసుకోండి అందరూ. రాజకీయాల్లో క్లిష్ట సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి ఒక ఆత్మస్థైర్యంతో ఉన్నానని చెప్తున్నారు మీరు. మీ ఫ్యామిలీ పరంగా ఏంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఎందుకు మనకి రాజకీయాలని మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలాగా అలా చూసుకున్నారు. ఒక చిన్న ప్రాబ్లం అసెంబ్లీలో అయినా, లేదా నన్ను మహిళా పార్లమెంట్కి వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేసినప్పుడైనా, లేదా ఈ విధంగా నన్ను అవమానించినప్పుడైనా, నాకు ఏ ఇబ్బంది జరిగినా వెంటనే నాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఓకే, కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడు, మా హస్బెండ్ మా అన్నలు ఒక సైడు, వీళ్ళందరూ నా వెనక నించున్నారు కాబట్టి నేను బలంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను, బలంగా ప్రజా సమస్యల మీద పోరాడగలుగుతున్నాను. ఏ సందర్భంలోనైనా ఎందుకు ఈ రాజకీయాలని పిల్లలు కానీ లేకపోతే మీ హస్బెండ్ కానీ ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఇట్లాంటివి విన్న తర్వాత అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పిల్లలు ఇట్లాంటివి విన్నప్పుడు చాలా బాధపడతారు కదా పాపం, వాళ్ళ పసి హృదయాలు గాయపడతాయి కదా. అదే అండి, నన్నంటేనే వాళ్ళకి ఎంత బాధ అంటే, అసలు వాళ్ళు చిన్న పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళని అసలు న్యూడ్గా ఫోటోలు తయారు చేసి దాన్ని ఎంత వల్గర్ గా చేసి వాళ్ళ పిల్లలకి ట్యాగ్ చేసి వాళ్ళని ఎంత మానసిక క్షోభ అనుకోండి మా అమ్మాయికి మా అబ్బాయికి. అయితే నాకు బాధేస్తుంది, ఒరే మనం రాజకీయాల్లో లేకపోతే మన పిల్లలు ప్రశాంతంగా ఉండి ఉంటారే, ఈరోజు మన వల్ల మన పిల్లలు ఎందుకు అవమానాలు పడాలి? ఈరోజు ఒక భర్తగా ఎంతసేపు అని కంట్రోల్ చేసుకోగలరు మా హస్బెండ్ అయినా ఇలా అవమానిస్తూ ఉంటే? ఈరోజు నా జీవితం గాని, నా భర్త, పిల్లలు, మా అన్నలు గాని అందరికీ తెరిచిన పుస్తకం. మేము తిరుపతిలో పుట్టి పెరిగాం, చెన్నైలో ఆర్టిస్ట్ గా ఉన్నాను, తర్వాత పాలిటిక్స్ కి వచ్చాను, ఈరోజు టీవీలో ఉన్నాను, నగిరిలో ఉన్నాను. ఎక్కడున్నా నా చుట్టూ మనుషులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు నా గురించి. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. ఎంతమంది టీడీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులాగా పెట్టుకొని అందరితో నన్ను తిట్టించడం. జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోడెవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు. ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? భానుప్రకాష్ కి లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా? నేను చూసుకుంటా చేసుకొని ఎన్ని రోజులు లోకేష్ కాపాడతాడు, ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ కాపాడతాడు, ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు కాపాడతాడు వీళ్ళందరినీ? నాకంటూ ఒక టైం వస్తుంది, భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో చావుదెబ్బ తిన్నారు, ఈవెన్ ఇంక్లూడింగ్ సిబిఎన్ తో, చంద్రబాబు నాయుడుతో సహా. మీరు చూసుకోండి చరిత్ర. మళ్ళీ నా జోలికి వస్తున్నారు, ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి మొత్తం జీరో అయిపోతారు. పిల్లలు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీ దగ్గరకు వచ్చి అమ్మా ఏంటిది ఇలా జరుగుతోంది ఏంటి, వాళ్ళ భార్యనో వాళ్ళ కూతురునో కోడల్లో అంటే ఊరికే ఉంటారా? మీ పిల్లలు బాధపడి మీ దగ్గరకు వచ్చి చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏంటమ్మా ఇది, మమ్మల్ని కూడా ఈ విధంగా లాగుతున్నారని బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మా అబ్బాయి అయితే చాలా డిప్రెస్ అయిపోయాడు. ఒకసారి చెప్పాను, ఒకసారి కూడా ఎక్కడో. వాడికి మామూలుగా నన్ను ఎప్పుడు వెనక నుంచి పట్టుకుంటాడు బాబు వచ్చి, నేనంటే చాలా ఇష్టం. ఆ ఫొటోస్ అన్ని న్యూడ్ చేసి వాడికి పంపించారు. వాడికి ఎవరికి చెప్పాలి, నాకు చెప్పాలి అంటే ఇది చెప్పచ్చో లేదో వాడికి తెలియలేదు. చాలా డిప్రెషన్ అయిపోయాడు. ఫస్ట్ టైం చాలా యాక్టివ్గా ఉంటాడు వాడు, అప్పటి నుంచే చాలా సైలెంట్ అయిపోయాడు బాబు. అసలు మళ్ళీ ఏం నాన్న అలా ఉన్నావే, నువ్వు ఎప్పుడు ఇలా ఉండవు అంటే అప్పుడు మెల్లిగా చెప్పాడు.
ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి, వాడు నేనున్న ఫోటోలు. ఇంతటి రాక్షసత్వం ఎలా వస్తుంది వీళ్ళకి? అలాంటివి తయారు చేయడానికి ఇంతటి రాక్షసత్వం ఫారెన్కి వెళ్ళిపోయింది, యూఎస్కి వెళ్ళిపోయింది చదువుకోవడానికి. ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి ఒక్క గంట కూడా, ఒక్క నిమిషం కూడా నన్ను వాళ్ళ నాన్నమ్మని వదిలి ఉండదు స్కూల్కి వెళ్ళే టైం తప్ప. అలాంటిది మొత్తానికి దూరంగా వెళ్ళిపోయింది ఇక్కడ ఉండలేక. తల్లి కొడుకుల బంధాన్ని కూడా నీచమైనటువంటి మార్ఫింగ్ ఫోటోలతో చూపించేటటువంటి ఒక రాక్షస మనస్తత్వం ఎలా వస్తుంది వీళ్ళకి? మీరు చూడండి నా వీడియోలు, ఏదన్నా నేను వరలక్ష్మి వ్రతం చేసినా, సంక్రాంతి చేసినా, లేదా పిల్లల బర్త్డే చేసినా దాని కింద కూడా బూతులు పెడతారు సార్. దాని కింద కూడా బూతులు ఇప్పుడు కూడా చూడండి. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి, ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లా. ప్రజలకు అర్థమైంది, దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు. వీళ్ళెవరిని నమ్మలేదు. అందుకే నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు. బండారు సత్యనారాయణ ఎంత వల్గర్ గా మాట్లాడాడు ఆ రోజు. ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని, రమ్యకృష్ణ గాని, నవనీత్ కౌర్ గాని, రాధికక్క గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు, నీకు అవసరమా, వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరమా, రాణిలాగా బతుకుతున్నావు వచ్చే అనేవాళ్ళు. లేదక్క మనమే ధైర్యంగా లేకపోతే మామూలు లేడీ నాయకురాల్ని తొక్కేస్తారు, మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి, మన్ని చూసి లేడీస్ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను అలా నిలదొక్కుని నించొని ఉన్నా. ఇంత ఎమోషనల్ అయ్యి ఎలా తట్టుకొని నిలబడగలిగారండి? చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే మహిళే ఎంత కాదన్నా ఒక తల్లిగా, ఒక భార్యగా మీరు మీ బాధ్యతలు నన్ను దొంగ దెబ్బ తీయాలంటే ఈశ్వర్, నన్ను దొంగ దెబ్బ తీయాలంటే నేను ఒప్పుకోను. నాకుగా నేను వెళ్ళిపోవాలా, నాకు వద్దనుకొని వెళ్ళాలి. కానీ నన్ను తరిమేయాలని, నా మీద ఏదైనా నిందలేసి దొంగ దెబ్బ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ, చాలా పట్టుదల నాకు. వదిలిపెట్టను. నేనేంటో ఎన్నిసార్లు నన్ను చావు దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు, లోకేష్, అన్నిసార్లు నేను తట్టుకొని నించొని నేనేంటో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నా. ఈ రోజు అదే చేస్తా. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. దానికోసం కష్టపడి పనిచేస్తాను. మీ ప్రతి కన్నీటి బొట్టుకు వాళ్ళు మూల్యం చెల్లించుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది సార్. ఇది మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందా? మరింత గారి సూట్ కేసు రోడ్డు మీద పడేసి బట్టలన్నీ చిల్లాడేసి ఆ రోజు విజయమ్మని నడి రోడ్లో అవమానించినారు, మీరు చూశారు. అవును. ఆ రోజు నన్ను తీసుకుపోయినప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు నన్ను ఒక అపోజిషన్ పార్టీ ఒక మహిళా నాయకురాలుగానే చూశారు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ రోజు నా క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడించలేదు, ఏ రోజు నా ఫైనాన్షియల్ గా నన్ను దెబ్బతీయాలనుకోలేదు, ఏ రోజు కూడా నన్ను భూమి నుంచి లేకుండా చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. అందుకే నాకు గౌరవంతో ఆయన నెల్లి నేను కలవటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు జీవితమే వెన్నుపోట్లు. వాళ్ళ మామకి వెన్నుపోటు పొడుస్తాడు, ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడుస్తాడు. ఆయన కోసం 10 ఏళ్లు పనిచేసిన మాకు వెన్నుపోటు పొడిచాడు. ఆయనకు వెన్నుపోటు పొడవటమే ఆయన జీవితం మొత్తం చేస్తున్నాడు. ఆయనకి ఇంక దేవుడే బుద్ధి చెప్పాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి తెలిసే జరుగుతుందా వీళ్ళు మాట్లాడే మాటలన్నీ? లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో స్థానికంగా అలా మాట్లాడేస్తున్నారు అనుకోవాలా? సార్, మా జిల్లాలో ఎవరైతే ఎదవలు ఉన్నారో, పిచ్చి పిచ్చి మాటలు ఆడవాళ్ళని అవమానిస్తున్నారో వాళ్ళందరూ లోకేష్ బ్యాచ్. మీరు ఎవరిని ఆ ఊర్లోకి వెళ్ళి అడిగినా చెప్తారు వీళ్ళు ఎవరు అంటే లోకేష్ మనుషులు. లోకేష్ ధైర్యంతోనే వీళ్ళు రెచ్చిపోతున్నారు. అండ్ ఈ చంద్రబాబు నాయుడికి తెలియదు అంటున్నారా మీరు? పోనీ తెలియదు అనుకో, తెలిసిందిగా ఇప్పుడు కేసు పెట్టమనండి.
ప్రశాంతికి అవ్వగానే ఎగిరి దూకారు అంటే మా పార్టీలో ఉంటే పట్టించుకుని ఉంటారా? మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎగిరి దూకారు. ఈరోజు మీ పార్టీలో నేను లేదు కాబట్టి నన్ను పట్టించుకోరా? ఆయన అన్న మాటలకు అర్థాలు తెలుసా? ఇదే మాటలు మీ వాళ్ళని అడిగితే మీ ఇంట్లో వాళ్ళని మీరు ఊరికే ఉంటారా? పార్టీ నుంచి సస్పెండ్ చేయరా? కేసులు పెట్టి లోపల పెట్టరా? ఈ రోజు కనుక భానుప్రకాష్ మాట్లాడిన మాటలకి అతని మీద కేసు పెట్టి లోపల పెట్టి సస్పెండ్ చేయకపోతే అదే మాటలు అందరం కూడా అనాల్సి వస్తుంది వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళని. అప్పుడు ఏం కేసు పెట్టకుండా ఉంటారేమో చూద్దామా? తప్పకుండా మీ పైన కేసు పెడతారు. ఇప్పుడు పెట్టకుండా ఉంటే అప్పుడు ఎలా పెడతారో నేను చూస్తా. 2 వీడియోలు సీడీలు నేను కోర్టుకి ప్రెజెంట్ చేస్తా, సుప్రీంకోర్టు వరకు వెళ్తా. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంకో మహిళ మాజీ మంత్రి కన్నీళ్లు పెట్టుకోవలసినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? న్యాయం జరగదా మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో? ముక్కు పచ్చలారిని ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేస్తేనే కనీసం పరామర్శించడానికి టైం లేదు. వెళ్లి అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ఆ నిందితులను పట్టుకొని ఫ్యూచర్లో అయినా అలా జరగకుండా చేయాలన్నది ఆవిడకి ఎక్కడా లేదు. మీరు చూసుంటారు కదా ఎంతమందిని వెళ్ళి పరామర్శించింది, మళ్ళీ అది జరగకుండా ఏం చర్యలు చేపట్టింది. ఇన్ని కేబినెట్ మీటింగ్లు జరిగాయి, దేంట్లో అయినా విమెన్ సేఫ్టీ గురించి మాట్లాడారా? ఏం చర్యలు చేపట్టాలో నేర్చుకున్నారా? ఏమీ ఉండదు. ఎంతసేపు జగన్ గారిని తిట్టడం, భారతమ్మని తిట్టడం, లేదా నన్ను తిట్టడం, ఎవరో ఒకరిని తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడే మాటలు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆవిడకి ఎంత గౌరవం ఉందో. మనుషులంటే ముఖ్యంగా మహిళలంటే సుత్తంగా లేదు ఆమెకి. అలాంటి ఆమెకు హోంమంత్రి ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు మెంటాలిటీ ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకి సేఫ్టీ ఇచ్చేవాళ్ళు, లా అండ్ ఆర్డర్ కాపాడేవాళ్ళు, ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన వాళ్ళు, అలాంటి మంచి వాళ్ళని హోమ్ మినిస్టర్గా పెట్టుకోవాలన్న ఆలోచన ఆయనకు లేదు. 24 గంటలు ఎవరిని తిడతామా, ఎవరి మీద మాటలు తూల్దామా, ఇవే ఇలాంటి వాళ్ళకే. మీరు చూడండి, స్పీకర్ గారు కానివ్వండి, హోంమంత్రి గారు కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానివ్వండి, ఇలా ఎవరిని చూసుకున్నా అచ్చెన్నాయుడు గారు బూటకాలతో లేడింతనిన ఆవిడకేమో వ్యవసాయ శాఖ మంత్రి. ఎవరు ఆడోళ్ళని అవమానిస్తారు, ఎవరు క్యారెక్టర్ల గురించి మాట్లాడతారు. ఒక సామెత ఉంటుంది, పెద్దవాళ్ళు చెప్తారు, పచ్చ కామర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని. సో ఇలా పచ్చిగా మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టే వాళ్ళకి అందరూ అలా కనిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది పాత వాళ్ళ సామెత చూస్తుంటే.